వంతు ఆసుపత్రికి పోతే తాళిబొట్టు, ఇల్లు, ఆస్తులు అమ్ముకోవాలి. కొనేయడం ఈజీనే, ఖర్చులెవరు భరిస్తారా పిచ్చోడా? నమస్కారం, జాతీయ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సోలార్ విద్యుత్ ని చౌకగా అందుబాటులోకి తేవాలి, దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు. హస్తినలో వేడెక్కిన రాజకీయం, బహిరంగ చర్చకు కేజ్రీ సవాల్, సయ్యన్న కిరణ్ బేడి. ఓఎంసీ కేసులో గాలికి ఊరట, బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు. ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేజ్రీవాల్, వివరణ ఇవ్వాలంటూ ఈసీ నోటీసులు. ముక్కోనపు సిరీస్ లో టీమిండియా మరో ఓటమి, ఇంగ్లాండ్ పై 9 వికెట్ల తేడాతో పరాజయం. ఇక డీటెయిల్స్ చూస్తే, సోలార్ విద్యుత్ ఉత్పత్తిని సులభతరం చేసి విస్తృతంగా వాడుకలోకి తెచ్చే ప్రయత్నం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. వాతావరణంలో మార్పులు అనే అంశంపై ఢిల్లీలో జరిగిన కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాని మోడీ సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై పరిశోధనల్ని విస్తృతం చేయాలన్నారు. తక్కువ ఖర్చుతో ప్రజలు వాడుకోవడానికి వీలుగా అందుబాటులోకి తేవాలన్నారు. ప్రజారోగ్యం, పట్టణాల్లో చెత్త సేకరణ, తీర ప్రాంత నిర్వహణ తదితర విషయాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఒబులాపురం అక్రమ మైనింగ్ కేసులో సుదీర్ఘకాలం తర్వాత గాలి జనార్దన్ రెడ్డికి ఊరట లభించింది. ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన ఈ బెయిల్ మంజూరుతో గాలికి జైలు నుంచి బయటపడే అవకాశం దక్కింది. 3.5 సంవత్సరాలుగా జైలు పక్షిగా జీవితం గడుపుతున్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి ఎట్టకేలకు మోక్షం లభించింది. ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఓబులాపురం గనుల కేసులో మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి ఎట్టకేలకు బెయిల్ లభించింది. గత కొద్ది సంవత్సరాలుగా బెయిల్ కోసం గాలి ప్రయత్నిస్తుండగా చివరకు సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కొన్ని కండిషన్లతో కూడిన బెయిల్ ను గాలికి కోర్టు మంజూరు చేసింది. గాలికి బెయిల్ మంజూరుపై ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అంటూ అత్యున్నత న్యాయస్థానం సిబిఐని ప్రశ్నించింది. అయితే ఎలాంటి అభ్యంతరాలు లేవంటూ కోర్టుకు సిబిఐ తెలపడంతో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. బుధవారం ఆయన జైలు నుంచి బయటికి వచ్చే అవకాశం ఉంది. Custody for the last 41 months. The CBI has given a list of the conditions that they wanted to be imposed. The Honorable Supreme Court at the time of grant of bail has adopted all the conditions which have been given by the CBI. And one of the conditions which has been modified to some extent is that 2 sureties of the amount of rupees 10 lakhs each. Apart from this, all the conditions have been adopted. So now that he's got bail in all other matters, he should be released from custody shortly. గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు కొన్ని షరతులు విధించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బళ్ళారికి వెళ్లవద్దని, విదేశాలకు వెళ్లటానికి వీలులేదని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. గాలి పాస్పోర్ట్ సైతం అప్పగించాలంటూ ఆదేశించింది. ఈ మేరకు సిబిఐ పెట్టిన షరతులను అంగీకరిస్తేనే బెయిల్ ఇస్తామంటూ కోర్టు స్పష్టం చేసింది. వీటికి గాలి తరపున బెయిల్ కు అప్పీలు చేసిన న్యాయవాది అంగీకారాన్ని తెలిపారు. ఇక బెయిల్ మంజూరుకు 30 లక్షల రూపాయల మేరకు పూచీకత్తును కూడా కోర్టు విధించింది. 2011 సెప్టెంబర్ 5వ తేదీన అరెస్టు అయిన గాలి ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో ఉన్నారు. సంక్రాంతి లక్ష్మికి దుబాయ్లోని తెలుగు లోగిళ్లు స్వాగతం పలికాయి. ప్రముఖ తెలుగు అసోసియేషన్ వేవ్ రీపోసెన్స్ ఆధ్వర్యంలో అత్యంత శోభాయమానంగా జరిగిన సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. సంక్రాంతి ముంగిట్లోకి వచ్చింది తుమ్మెదా.
తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి సంబరాలను దుబాయ్లోని ప్రముఖ తెలుగు అసోసియేషన్ వేవ్ రిసోనెన్స్ సంస్థ అంగరంగ వైభవంగా నిర్వహించింది. దుబాయ్లోని మమ్జార్ పార్క్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన సంక్రాంతి సంబరాలు కన్నుల పండగగా జరిగాయి. అచ్చమైన తెలుగు పల్లె వాతావరణాన్ని, తెలుగువారి సంస్కృతిని గుర్తుకు తెచ్చేలా జరిగిన సాంస్కృతిక సంబరాల్లో సుమారు 700 తెలుగు కుటుంబాలు పాల్గొని పండుగకు కొత్త శోభను తెచ్చారు. వేవ్ రిసోనెన్స్ అధ్యక్షురాలు శ్రీమతి గీతా రమేష్ సంబరాలను ప్రారంభించగా శ్రీమతి లక్ష్మీ కామేశ్వరి స్వాగత గీతంతో సంక్రాంతి సంబరాలకు సుస్వాగతం పలికారు. అమ్మ చేతి పసుపు బొమ్మ ఆగమాల సారమమ్మ అయ్య ఒడిని కూరుచున్న అపురూపపు బాలుడమ్మ అపురూపపు బాలుడమ్మ ముజ్జగల వెలిగించే గుజ్జు రూపు వేలుగు బొజ్జగ చదువులనిచ్చే బొజ్జ సామి ఇతడే వంకరలను దునుమాడును వంకర తొండమ్మువాడు వంకరలను దునుమాడును వంకర తొండమ్మువాడు వంక చందురుడు సుమమై వదలిన సిగవాడు వంకరలను దునుమాడును వంకర తొండమ్మువాడు వంక చందురుడు సుమమై వదలిన సిగవాడు అమ్మ చేతి పసుపు బొమ్మ ఆగమాల సారమమ్మ అపురూపపు బాలుడమ్మ. ఈ సందర్భంగా ప్రపంచ తెలుగు సమాఖ్య మిడిల్ ఈస్ట్ చైర్మన్ గా రమేష్ రావెళ్లను సమాఖ్య సభ్యులు ప్రకటించారు. అటు పిల్ల పెద్ద తేడా లేకుండా ఈ సంబరాల్లో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. పిల్లలకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. అటు మహిళలు పోటీలు పడి రంగవల్లికలను తీర్చిదిద్దారు. వెల్లువైతే కళ్ళలోన అనురాగాలే నిండిపోవా గుండెలోన ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన అనురాగాలే నిండిపోవా గుండెలోన. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వంటల పోటీల్లో మహిళలు వండివార్చిన వంటలు గుమగుమలాడుతూ పసందైన విందును అందించాయి. స్త్రీ పురుషులకు నిర్వహించిన ఖోఖో, కబడ్డీ పోటీలు ఆద్యంతం వినోదాత్మకంగా సాగాయి. వేవ్ రిసోనెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం తెలుగు సంస్కృతి సంప్రదాయాలను గుర్తుకు చేశాయని, తెలుగు గడ్డకు దూరంగా ఉన్నామన్న భావనను దూరం చేశాయని పలువురు ఆనందం వ్యక్తం చేశారు. మౌని అమావాస్య సందర్భంగా ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో పవిత్ర త్రివేణి సంగమం వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్య స్నానాలు ఆచరించారు. 45 రోజుల పాటు జరిగే మాఘమేళ ఉత్సవాల సందర్భంగా ఇక్కడ పుణ్య స్నానాలు ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. जहाँ कहीं भी हो किसी से पूछ लो कि मुझे टावर के पास जाना है और टावर के
దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల యుద్ధం మొదలైంది. శతాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టి ఇప్పుడు పోటీ అంతా ప్రధానంగా బీజేపీ ఆప్ల మధ్య జరుగుతుంది. ఇప్పటికీ బాటల యుద్ధం మొదలుపెట్టిన ఇరు పార్టీలు ప్రజల మనసు గెలుచుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇంతకీ అస్థినవాసుల మధ్యలో ఏముంది, ఏ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు ఓసారి చూద్దాం. ఏడాది పాటు రాష్ట్రపతి పాలన తరువాత ఢిల్లీలో మళ్లీ ఎన్నికల యుద్ధం సమీపిస్తోంది. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ వ్యూహ రచనలో మునిగి తేలుతున్నాయి. అయితే ప్రధాన పోటీ మాత్రం బీజేపీ ఆప్ల మధ్యనే జరుగుతోందన్నది బహిరంగ రహస్యం. వాస్తవానికి 2013 డిసెంబర్ ఢిల్లీ ఎన్నికలు అనూహ్య ఫలితాలను అందించాయి. దేశ రాజకీయాల్లో ఓ చరిత్ర సృష్టించాయి ఆ ఎన్నికలు. వాస్తవానికి అరవింద్ కేజ్రీవాల్ దేశ రాజకీయాల్లో ఓ సంచలనం, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ గెలవడం కాదు, ఆ గెలుపును నిలుపుకోవడం కష్టమని మరోసారి నిరూపించారు కేజ్రీవాల్. రాజకీయాలంటే స్పీచ్లిచ్చినంత సులభమేమీ కాదని తేల్చేశారు. ఆకాశమంత ఎత్తుకు ఎదిగి కిందికి పడిపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో కేజ్రీవాల్ ను చూస్తే అర్థమవుతుంది. అవినీతిపై పోరాటాన్ని అస్త్రంగా చేసుకుని అనతి కాలంలో ఢిల్లీలో గద్దెనెక్కిన ఆప్ అంతలో త్వరగానే ప్రజాదరణను కోల్పోయింది. ఒకప్పుడు ఆప్ స్పీడ్ చూసి అతిపెద్ద పార్టీలు సైతం జడుచుకున్నాయి. కానీ అతి తక్కువ కాలంలో జనాదరణ పొంది సంచలన విజయం సాధించిన ఆప్ స్వీయ తప్పిదాలతో అంతే వేగంగా కిందికి పడిపోయింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కేజ్రీవాల్ హడావుడి అంతా ఇంతా కాదు. పదవిలో రాగానే హామీలను నెరవేర్చే ప్రక్రియను మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలోనే తాను ముఖ్యమంత్రిని అన్న విషయం కూడా మర్చిపోయి రోడ్డు మీదకొచ్చి ర్యాలీలు, ధర్నాలు చేశారు. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల అతి విశ్వాసానికి పోయి 49 రోజుల్లోనే రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికలిచ్చిన ధైర్యంతో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి తలకు బొప్పి కట్టించుకున్నారు. అంతా జరిగిపోయాక తత్వం బోధపడింది కేజ్రీవాల్ కు. ఇప్పుడు మళ్లీ ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండడంతో మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు కేజ్రీవాల్. అవగాహన లేకపోవడం వల్లనే పదవికి రాజీనామా చేశానని, మళ్లీ ఒక్కసారి అవకాశం ఇవ్వండని, మరోసారి అలాంటి తప్పిదం చేయనని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఎంతో నమ్మకంతో కేజ్రీవాల్ కు ఓటేస్తే ఆయన తన నమ్మకాన్ని బొమ్ము చేశారని ఆగ్రహం చేస్తున్నారు హస్తినవాసులు. హస్తిన పీఠాన్ని చేజెక్కించుకునే క్రమంలో కేజ్రీవాల్ ప్రచారంలో దూసుకుపోతున్నప్పటికీ మోడీ మేనియాను అడ్డుకోవడం కష్టమే అంటున్నారు పరిశీలకులు. సార్వత్రిక ఎన్నికల తరువాత జరిగిన అన్ని రాష్ట్రాల ఎన్నికల్లోనూ సత్తా చాటిన కమలనాథులు ఈ ఎన్నికల్లో కూడా తామే విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మోడీ మేనియా ఢిల్లీ ఎన్నికల్లో కూడా స్పష్టంగా కనిపిస్తుందంటున్నాయి బీజేపీ శ్రేణులు. ఈసారి మాత్రం మొన్న లోక్సభ ఎలక్షన్ లో ఫుల్ మెజార్టీతో బీజేపీ ఏ కోలియేషన్ లేకుండా, ఎవరి సపోర్ట్ లేకుండా సొంతంగానే పెద్ద మెజార్టీతో గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఇప్పుడు గౌరవనీయులు ప్రధానమంత్రి గారు మోదీ గారినే దేశం అంతా నమ్ముతోంది. భారతదేశంలో అందరూ కూడా ప్రతి ఒక్కరూ పల్లెటూరు దగ్గర నుంచి పట్టణవాసుల వరకు అందరూ మోదీ గారి వైపే చూస్తున్నారు ఆశగా. ఆయన చేతుల్లో భారతదేశం సురక్షితంగా ఉంటుందని, ధరలు తగ్గి ప్రజలు మళ్ళీ మంచి జీవితాన్ని, సుఖమైన జీవితాన్ని గడుపుతారని ఆశగా ఆయన వైపు ఎదురు చూస్తున్నారు. అదే స్థితిలో ఇప్పుడు ఢిల్లీ కూడా మోదీ గారి వైపే ఆశగా చూస్తోంది. ఈసారి ఢిల్లీలో మాత్రం బీజేపీ గవర్నమెంట్ వచ్చి మేమే 100% గవర్నమెంట్ ఫామ్ చేస్తాము, మా బీజేపీ క్యాండిడేట్ చీఫ్ మినిస్టర్ గా వస్తారని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. అటు అధిక శాతం మంది హస్తినవాసులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ మ్యాజిక్ పనిచేయడంతో ఈసారి బీజేపీకే పట్టం కట్టాలని అధిక శాతం మంది ఓటర్లు కోరుకుంటున్నారు. దీనికి తోడు ప్రధానమంత్రి మోడీ పనితీరు పట్ల దేశవ్యాప్తంగా వస్తున్న సానుకూల స్పందన కూడా ఢిల్లీ ఓటర్లను ఆకర్షిస్తోంది. ఇప్పటికే ప్రధాని పారదర్శక పరిపాలనకు ముగ్ధులైన ఢిల్లీ ప్రజలు ఆయన సారథ్యంలో పనిచేసే కమలనాథులకే పట్టం కట్టాలని చూస్తున్నారు. నిజం చెప్పాలంటే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు చాలా తక్కువ టైంలో గెలిచారు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. కానీ ఆయన అనవసరంగా రిజైన్ చేశారు, మమ్మల్ని చాలా డిసప్పాయింట్ చేశారు. సో మేము ఇంకా ఆయన కంటే బీజేపీ అయితే బెటర్. మోడీ గారు కూడా వచ్చారు, క్లీన్ సిటీ, గ్రీన్ సిటీ అంటున్నారు, చాలా చేస్తున్నారు ఆయన. ఈ మధ్యన రోడ్ల మీద కూడా మేము చూస్తున్నాము, ఫుట్పాత్లు అన్ని చాలా నీట్ గా ఉంటున్నాయి. కాబట్టి మోడీ గారిని బీజేపీ సపోర్ట్ చేస్తేనే బెటర్ అని మాకు ఇప్పుడు అనిపిస్తుంది. అటు మోడీ ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ వంటి పథకాలు ప్రజల్లోకి చొచ్చుకొని పోయాయి. పేదలకు, మధ్యతరగతి వారికి ఉపయోగపడేలా మోడీ ప్రవేశపెట్టిన సంస్కరణలు తమను ఎంతగానో ఆకర్షించాయంటున్నారు మరికొంతమంది ఢిల్లీ ప్రజలు.
అటు ప్రీ పోల్ సర్వేలు కూడా కమలనాథులకి అనుకూలంగా వస్తున్నాయి. మోడీ మానియా ఈ ఎన్నికల్లో కూడా రిపీట్ అవుతుందంటున్నాయి సర్వేలు. ఢిల్లీ ఎన్నికల్లో 40 పైగా సీట్లను బీజేపీ గెలుచుకొని సీఎం పీఠాన్ని కైవసం చేసుకుంటుందంటున్నాయి సర్వేలు. ఢిల్లీలో కూడా నరేంద్ర మోదీ గారు దీంట్లో జరుగుతున్నది కాబట్టి బీజేపీ భారతీయ జనతా పార్టీకి 52+ వస్తాయని మేము అందరం ఆశిస్తున్నాం. ఎందుకు వస్తాయి అంటే బీజేపీ మీద హవా జరుగుతున్నది. అతను చేసిన పనులను బట్టి, మోదీ గారు చేసిన పనులను బట్టి, తర్వాత ప్రభుత్వం చేసిన ఢిల్లీలో 1800 అనాథరైజ్డ్ కాలనీని మన శ్రీ వెంకయ్య నాయుడు గారు రికగ్నైజ్ చేసి వాటన్నిటికీ కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తామని, వాటికి అక్కడ జుగ్గీలు ఏ జోపిడీలు ఉన్నాయో అక్కడే ఇల్లు కడతామని కూడా అతను ప్రకటించడం జరిగింది. దాన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. ప్రతి చోట, ఢిల్లీలోనే కాదు ప్రతి చోట అలాగే చేస్తామని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం జరుగుతోంది. కాంట్రాక్ట్ లేబర్ మీద అయితేనేమి, కాంట్రాక్ట్ లేబర్ మీద వేజ్ రివిజన్ అయితేనేమిటి, దత్తాత్రేయ గారు వీళ్ళందరూ కలిసి చేస్తున్న చాలా పనులు బట్టి, మంచి పనులు బట్టి వీళ్ళందరికీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారికి చేయూతిచ్చి వీళ్ళందరినీ గెలిపిద్దామని ఢిల్లీలో ప్రతి వాళ్ళు అనుకుంటున్నారు. అటు కాంగ్రెస్ కైతే ఏ ఎన్నికలైనా ఒకటే తీరుగా మారాయి. పోటీ చేస్తే పోయేదేముంది, డిపాజిట్లు తప్ప అన్నట్లుగా తయారైంది. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పైన కరుణ చూపించేటట్లు లేరు హస్తినవాసులు. ఢిల్లీలో వరుసగా హ్యాట్రిక్ గెలుపు సాధించిన 4వ సారి మాత్రం కాంగ్రెస్ కు ఘోర పరాభవం ఎదురైంది. ఊహించని విధంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం దారుణంగా దెబ్బతింది. ఉక్కు మహిళగా పేరొందిన షీలా దీక్షిత్ గత ఎన్నికల ఓటమి తర్వాత బేలగా మారిపోవడంతో కాంగ్రెస్ డీలా పడిపోయింది. ఈ ఎన్నికల్లో గెలుస్తామన్న ఆశ లేదు. అయినా ఎంతో కొంత మెరుగైన ఫలితాలను సాధించాలని ఆ పార్టీ నిర్ణయించింది. అందుకే అజయ్ మాకెన్ ను బరిలోకి దింపి కొత్త గేమ్ మొదలెట్టింది. అయినా సరే కాంగ్రెస్ 5 స్థానాలకు మించి గెలుచుకోలేదని బల్లబుద్ది మరీ చెబుతున్నాయి సర్వేలు. ఏది ఏమైనా దేశం మొత్తం తీర్పు ఒక ఎత్తు, ఢిల్లీ ప్రజల తీర్పు ఒక ఎత్తు. రాజధాని జనం మద్దతుతోనే దేశ రాజకీయాల్లో మార్పుకు నాంది పడుతోంది. గత ఎన్నికల ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. మరి తాజాగా హస్తిన ఓటరు తీర్పు ఎలా ఉంటుందనేదే ఆసక్తికరంగా మారింది. పాలిటిక్స్ ను మళ్లీ టర్న్ చేస్తారా? ఏ పార్టీకైనా ఫుల్ మెజారిటీ ఇస్తారా? లేదంటే మరికొంతకాలం ఆగాలనే సందేశం ఇస్తారా? హస్తినవాసుల మదిలో ఏముందో తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే. మొన్నటిదాకా వారిద్దరూ మంచి మిత్రులు, కానీ ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. వారిద్దరే ఆప్ సీఎం అభ్యర్థి కేజ్రీవాల్, బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడి. ఈ నేపథ్యంలో బహిరంగ చర్చకు రావాలంటూ కేజ్రీవాల్ సవాల్ విసిస్తే కేజ్రీ సవాల్ కు సై అంటున్నారు కిరణ్ బేడి. డైనమిక్ లేడీ కిరణ్ బేడి, క్రేజీ బాయ్ కేజ్రీవాల్ 2 ఏళ్ల క్రితం ఢిల్లీలోని రామ్లీలా మైదాన్లో సామాజిక ఉద్యమకర్త అన్నా హజారీ చేపట్టిన ఉద్యమంలో ఒకే వేదికపై కూర్చొని లోక్పాల్ కోసం నినదించారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. మిత్రులిద్దరూ ప్రత్యర్థులయ్యారు. కాదు ప్రధాన ప్రత్యర్థులయ్యారు. హస్తిన పోరులో సవాళ్లు ప్రతి సవాళ్లతో హోరెత్తిస్తున్నారు. బీజేపీ సీఎం అభ్యర్థిగా కిరణ్ బేడి, ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థిగా కేజ్రీవాల్ ఎన్నికల కథన రంగంలోకి దిగి కత్తులు దూసుకుంటున్నారు. దీంతో హస్తిన ఎన్నికల పోరు రసకందాయకంగా మారింది. ఎలాగైనా హస్తిన పీఠాన్ని చేజెక్కించుకోవాలని బీజేపీ ఆప్లు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీ పోరు కేజ్రీవాల్ వర్సెస్ కిరణ్ బేడిగా మారిపోయింది. మరోసారి ముఖ్యమంత్రి కావాలని కలలుగంటున్న కేజ్రీవాల్ పోటాపోటీగా ర్యాలీలు నిర్వహిస్తూ ప్రజలతో, కార్యకర్తలతో మమేకమవుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. అవినీతి వ్యతిరేక పోరాట యోధుడు అన్న పేరు కేజ్రీవాల్ కు కలిసొచ్చే అంశం. ఆప్ కు పేద ప్రజల మద్దతు ఇప్పటికీ ఉందన్న అంచనాలు వినిపిస్తున్నప్పటికీ కేజ్రీవాల్ తొందరపాటు రాజీనామా అంశం ఆయన ఇమేజ్ ను డామేజ్ చేసిందంటున్నారు పరిశీలకులు. ఇక ఢిల్లీ పోలీస్ విభాగంలో కిరణ్ బేడి తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్నారు. ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వెన్నుదన్నుగా ఉండడం ఆమెకు కలిసి వచ్చే మరో అంశం. అటు ఢిల్లీలో తరచుగా జరుగుతున్న అత్యాచార యత్నాలకు చెక్ పెట్టేందుకు కిరణ్ బేడి లాంటి డైనమిక్ ఆఫీసర్ సీఎం గా రావాలని హస్తిన ప్రజలు కోరుకోవడం కూడా అందుకు ప్లస్ అవుతుందంటున్నారు పరిశీలకులు. అటు ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఢిల్లీలో కేజ్రీవాల్ పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఆప్ మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలు భారీగా హాజరవుతున్నారు.
వృద్ధులు మహిళలు పలు వినతి పత్రాలు అందిస్తున్నారు. ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో విజయ కేతనం ఎగరవేస్తామని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో మెజారిటీ సాధించడం తథ్యమన్న కేజ్రీవాల్ కిందటిసారి తాను ప్రజలను వీడి వెళ్లానని ఈసారి అలా చేయనని ప్రజలకు హామీ ఇచ్చారు. ఇక బీజేపీ కాంగ్రెస్ ల దగ్గర డబ్బులు తీసుకుని ఆప్కు ఓటేయండి అంటూ కేజ్రీవాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అటు బహిరంగ చర్చకు రావాలంటూ కిరణ్ బేడీకి సవాల్ విసిరారు కేజ్రీవాల్. తటస్థ మధ్యవర్తి సమక్షంలో జరిగే ఈ చర్చను ప్రజలందరూ చూసేలా ఏర్పాటు చేద్దామంటూ ఆయన సవాల్ విసిరారు. मैं बिल्कुल आऊंगा और मैं एनआई का शुक्रिया अदा करता हूं कि ये हेल्दी डिबेट कराने के लिए उन्होंने ये पहल की है और मैं रिक्वेस्ट करता हूं. वो किरण जी नहीं मान रही हैं, शायद किरण जी ने मना कर दिया कि आप लोग बना लीजिए उनको. अजय माकन जी को भी तीनों के बीच में डिबेट होना चाहिए, जरूरी है. ఇక కేజ్రీవాల్ సవాల్ కు సై అన్నారు కిరణ్ బేడీ. కేజ్రీవాల్ విసిరిన సవాల్ను స్వీకరించిన కిరణ్ బేడీ ఆయనపై శుతిమెత్తని విమర్శలు చేశారు. బీజేపీ అంగీకరిస్తే బహిరంగ చర్చకు నేను సిద్ధమే, అయితే ఇదో విభిన్న అంశం. సేవనే నేను విశ్వసిస్తాను. కేజ్రీవాల్ తో అసెంబ్లీలో చర్చిస్తాను. చర్చల కంటే ప్రజాసేవకే ప్రాధాన్యమిస్తాను. కేజ్రీవాల్ ఎలాంటి చర్చకు తెరతీస్తారో నాకు తెలుసు. అసెంబ్లీ ద్వారా చర్చించేందుకు మా ఇద్దరికి సరిపడినంత సమయం ఉందని అన్నారు. I accept the challenge. Ma'am, 1 minute. I accept the challenge. What is this I do? I'll do it in the assembly now. I'll do it in the assembly. And before that, I'm now focusing on delivery rather than only debates, because that's all what he's been doing. He's only been debating. I'm on delivery. What have I been doing is delivery of goals, delivery of vision, delivery of programs, delivery of services. I've not been debating. I've been delivering. He's been debating. I'll take him on a debate on the floor of the house. I'm also in Delhi. దీంతో ఫిబ్రవరి 7న జరిగే ఎన్నికల్లో ఈసారి పోటీ ప్రధానంగా బీజేపీ ఆప్ మధ్య ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కిరణ్ బేడీ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఢిల్లీలో మురికివాడల నుంచే ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన కిరణ్ బేడీ ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీకి సూర్యుడు లాంటి వారన్నారు. ఆయన నుంచి వచ్చే వెలుగుతోనే తమలాంటి వాళ్లంతా పనిచేస్తున్నారన్నారు ఆమె. बीजेपी को सबसे सुंदर दुनिया का सबसे अहम चेहरा मिल चुका है. वो है नरेंद्र मोदी जी का नेतृत्व. इसके बाद तो सब छोटे छोटे स्टार्स हैं. हम असली सन है जो ये स्टार्स उनके आसपास घूम रहे हैं, लेकिन ऊर्जा उसी से लेंगे. బీజేపీకి వ్యతిరేకంగా ట్వీట్స్ పెట్టానన్న ఆమ్ ఆద్మీ పార్టీల నేతల విమర్శలపై విరుచుకుపడ్డారు కిరణ్ బేడీ. తన అకౌంట్ లో 20,000 ట్వీట్స్ ఉన్నాయని, ఏ సందర్భంలో ఏవేవి పెట్టానో చూసుకోవాలన్నారు ఆమె. ఏది ఏమైనా ఢిల్లీ ఎన్నికలు మాత్రం కేజ్రీవాల్ వర్సెస్ కిరణ్ బేడీగా మారాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ పై ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థిని బీజేపీ ఖరారు చేసింది. పార్టీ యువ నాయకురాలు 30 ఏళ్ల నుపూర్ శర్మ పేరును అధిష్టానం నిర్ణయించింది. నుపూర్ గతంలో భారతీయ జనతా యువ మోర్చా సభ్యురాలుగా ఉన్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నుపూర్ గతంలో ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ కు అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. ఇక వృత్తిరీత్యా న్యాయవాదిగా పనిచేస్తున్న నుపూర్ ఎన్నికల్లో కేజ్రీవాల్ పై విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేజ్రీవాల్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి డబ్బులు తీసుకుని ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది ఎన్నికల కోడ్ ని ఉల్లంఘించిందని భావించిన ఈసీ కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసింది. గురువారంలోగా వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి 40 స్థానాలు మాత్రమే వస్తాయట. కమలనాథులు నిర్వహించిన అంతర్గత సర్వేలో వెల్లడైన నిజమిది. పార్టీ ఈ ఎన్నికల్లో 40 స్థానాలకే పరిమితమవుతుందంటూ సర్వేలో స్పష్టమైందట. దీనిపై పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కనీసం 55 నుంచి 60 స్థానాలు గెలుచుకునేలా ముందుకు సాగాలంటూ పార్టీ క్యాడర్ ను అమిత్ షా ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని క్యాడర్ మరింతగా కష్టపడాలని, ప్రధాని మోడీకి ఉన్న ఇమేజ్ ని ఈ ఎన్నికల్లో పూర్తిగా వినియోగించుకోవాలని ఆయన సూచించినట్లు సమాచారం. ఈ మేరకు వ్యూహ రచన సైతం ఆయన సాగిస్తున్నారట. कि पूरा संगठन भारतीय जनता पार्टी का जब से किरण जी ने भारतीय जनता पार्टी में सदस्यता ग्रहण की है, एक उत्साह का अनुभव कर रहा है, एक हौसला उनका बढ़ा है और अब मुख्यमंत्री पद के प्रत्याशी के रूप में उनकी घोषणा होने के बाद
उनके नेतृत्व में चुनाव लड़ने की अधिकृत घोषणा होने के बाद भारतीय जनता पार्टी का संगठन का हर कार्यकर्ता इस लड़ाई में नए विश्वास के साथ जाएगा, एक नए जोश के साथ जाएगा और निश्चित ही पूर्ण बहुमत के साथ दिल्ली में भारतीय जनता पार्टी की सरकार बनेगी। ముక్కోనపు సిరీస్ లో టీమిండియా మరో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. తొలి మ్యాచ్ లో ఆసీస్ చేతిలో ఓడిన ధోనీసేన బ్రిస్బేన్ లో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ చేతిలో 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ముక్కోనపు వన్డే సిరీస్ లో భారత్ కు మరో ఓటమి తప్పలేదు. అటు బ్యాటింగ్ లోను ఇటు బౌలింగ్ లోను ధోనీసేన చేతులెత్తేసింది. బ్రిస్బేన్ పిచ్ బౌలింగ్ కు అనుకూలిస్తుందని తెలిసినా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని ధోని భారీ తప్పిదం చేశాడు. అక్కడ నుంచి వరుస తప్పిదాలతో టీమిండియా మ్యాచ్ ను చేజార్చుకుంది. బ్యాట్స్మెన్ తప్పుడు షాట్ సెలక్షన్ తో వికెట్లు పారేసుకోగా స్వల్ప స్కోర్ ను కాపాడుకోలేక బౌలర్లు చేతులెత్తేశారు. Over pitch this time, Ofsted, wide of Ofsted in the test match, and that was here in Brisbane. కనీసం పూర్తి ఓవర్లు కూడా ఆడలేకపోయిన భారత్ 39.3 ఓవర్లలో 153 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఆల్రౌండర్ స్టువర్ట్ బిన్నీ 44 పరుగులు, ధోని 34 పరుగులు, రెహానే 33 పరుగులు చేయడంతో భారత్ ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. మిగిలిన బ్యాట్స్మెన్స్ అందరూ అవుట్ అవటంలో పోటీ పడ్డారు. ఇంగ్లాండ్ బౌలర్ల స్వింగ్ ను అంచనా వేయడంలో పొరపాటు పడిన బ్యాట్స్మెన్ షాట్ల ఎంపికలో నిర్లక్ష్యం వహించి భారీ మూల్యం చెల్లించుకున్నారు. Now the wicket-keeper's gone. Oh, he's gone right through him, straight up front. Oh, well bowled. What a bowler. Now the whiz is, how much distance has this got? Not enough. That's a great catch by Owen Morgan. Oh goodness, where did that come from? What a catch now. ధాటిగా ఆడి 88 పరుగులతో నాటౌట్ గా నిలవడంతో భారత్ కు మరో పరాభవం తప్పలేదు. బెల్కి తోడు టేలర్ 56 పరుగులతో నాటౌట్ గా నిలవడంతో ఇంగ్లాండ్ జట్టు సిరీస్ లో తొలి విజయం నమోదు చేసుకుంది. బెల్, టేలర్ చెలరేగి ఆడటంతో ఇంగ్లాండ్ జట్టు కేవలం 27.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకొని రన్ రేట్ ను కూడా మెరుగుపరుచుకుంది. ఇంగ్లాండ్ బౌలర్ ఫిన్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. వామపక్ష పార్టీలు ఇక నుంచి ఒంటరిగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయా? చివరి అస్త్రాన్ని సంధించి అధికారాన్ని దక్కించుకోవాలని చూస్తున్నాయా? అటు సిపిఎం ఇటు సిపిఐ రెండు పార్టీలు కూడా తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్నాయా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవునని అనిపిస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 25 ఏళ్ల పార్టీ కార్యకలాపాలపై చర్చ జరుగుతుంది. సిపిఐ, సిపిఎం పార్టీలు తెలంగాణలో బలపడేందుకు వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నాయి. ఇందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. పార్టీ ఎందుకు బలహీనపడిందనే అంశంపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇక పొత్తులతో సరికాదని సింగిల్ గానే దూసుకుపోవాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే అంశంపై కేంద్ర కమిటీ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. That with the assumption of power by the Bharatiya Janata Party at the center, the stage has been set for a right-wing offensive comprising an aggressive pursuit of neoliberal policies and a full-scale attempt by the RSS and the Hindutva forces to advance their communal agenda. Such a situation presages the threat of growing authoritarianism. The draft resolution sets out the course of action that the party must undertake to fight this twin offensive. This is the framework in which we are discussing the draft resolution. As is the practice in our party, after both these documents are adopted, we shall circulate this, we'll release it for public consumption, and will also discuss it in the party at all levels. 2 months prior to the party congress, it will be subjected to extensive discussions. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. కార్పొరేట్ సంస్కృతిని మోడీ పెంచి పోషిస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో యూపీఏ 3 పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. 6-7 నెలల మోడీ పాలన ప్రజల్లో అసంతృప్తి పెంచిందన్నారు. గతంలో అవినీతికి పాల్పడి కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి కొత్త పార్టీ పెట్టిన సుఖరాంతో బీజేపీ పొత్తు పెట్టుకుందని విమర్శించారు.
అయితే భారతీయ జనతా పార్టీ యూపీఏ 2 వదిలి యూపీఏ 3 పరిపాలన కొనసాగిస్తూ మరింత పరిచయించినటువంటి పద్ధతిలో ప్రో కార్పొరేట్ పాలసీస్ ను అనుసరిస్తుంది. గత 6-7 నెలల పరిపాలన ప్రజలను తీవ్రమైనటువంటి అసంతృప్తిని పెంచింది. మొత్తానికి వామపక్షాలు ఇక నుంచి గ్రూపులు కట్టడం మానేసి ఒంటరిగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి. ఇదే ఫైనల్ ఎఫెక్ట్ అని చెప్పొచ్చు. పొత్తులు లేకుండా చేసే పోరాటాలు ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తాయో చూడాలి. సునంద పుష్కర్ హత్య కేసులో ఆమె భర్త కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ను ప్రత్యేక విచారణ బృందం సిట్ విచారించింది. కాగా శశిథరూర్ విచారణకు సహకరించారని పోలీసులు తెలిపారు. ఇక త్వరలోనే మరికొంత సాక్షులను విచారిస్తామని పోలీసులు తెలిపారు. అదనపు డీఎస్పీ పిఎస్ కుష్వా నేతృత్వంలోని 5 సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం థరూర్ ను ప్రశ్నించింది. పోలీసులు ఆయన్ని ప్రశ్నించడం ఇదే తొలిసారి. కాగా సునంద మరణించిన జనవరి 17న ఏం జరిగింది? అంతకుముందు జనవరి 15న తిరువనంతపురం నుంచి ఢిల్లీకి తిరిగి వచ్చిన తరువాత థరూర్ ను వదిలేసి సునంద ఒంటరిగా హోటల్ గది ఎందుకు తీసుకున్నారు? సునంద ఆరోగ్య పరిస్థితి ఏంటి? పాకిస్తానీ జర్నలిస్ట్ మోహర్ తరార్తో థరూర్ సంబంధాలేంటి? తదితర అంశాలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వసంత్ విహార్ లోని కార్యాలయంలో జరిగిన విచారణలో థరూర్ కోసం 50 ప్రశ్నలను పోలీసులు రూపొందించినట్టు సమాచారం. అటు శశి థరూర్ తమ విచారణకు సహకరించారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. సునంద పుష్కర్ అనుమానాస్పద మృతిపై ఆమె భర్త శశి థరూర్ ను ఢిల్లీ పోలీసులు సోమవారం రాత్రి ప్రశ్నించారు. సుమారు 4 గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. సునంద మృతి చెందిన రోజు ఏం జరిగింది? ఐపీఎల్ వ్యాపార లావాదేవీలు ఆరా తీసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. He was summoned by us yesterday. He came in the evening. We have spoken to him for almost 3.5 hours. We have sought information on the background, on the incident, and also the events after the incident. And you see that whatever we have spoken to him, and we are going to analyze the whole talk which we had with him, so that we can draw some conclusion. You see, as I said, we are going to examine, we are going to analyze the statement, and if there is anything of this sort, we'll let you know in due course. Next step, our investigation is continuing. We have examined a number of persons. Many more are likely to be questioned. If it is necessary, it will be done. If any further clarifications are required, that they will be sought. If there is anything of this sort, we'll let you know. కాగా ఈ సందర్భంగా శశి థరూర్ పోలీసులు అడిగిన ప్రశ్నలకు కొన్నిసార్లు చిరునవ్వుతో సమాధానం ఇవ్వగా మరికొన్నిటికి మౌనాన్ని ఆశ్రయించినట్లు సమాచారం. ఈ సందర్భంగా వైవాహిక జీవితంలో కొన్ని గొడవలున్నట్లు అంగీకరించారని బస్సీ తెలిపారు. మొత్తం మీద తమ వైవాహిక జీవితం ఆనందంగానే సాగిందని కూడా థరూర్ తెలిపారు. థరూర్ ఈ కేసులో సాక్షి తప్ప అనుమానితుడు కాడని పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు పోలీసుల ప్రశ్నలకు థరూర్ ఇచ్చిన సమాధానాలను సమీక్షించి మళ్లీ ఆయన్ను ప్రశ్నించాలా వద్దా అన్నది నిర్ణయిస్తామన్నారు. కాగా సునంద హత్య మిస్టరీని త్వరగా ఛేదించాలని నిర్ణయించిన పోలీసులు మరికొంతమంది సాక్షులను కూడా త్వరలోనే విచారించనున్నట్లు సమాచారం. ఇవి నేషనల్ బులెటిన్ అప్డేట్స్. తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జెమినీ న్యూస్. నమస్తే. హాయ్, నేను సురభి. నువ్వు ఓకే అంటే నేను ఆన్సర్ చెప్తా. నో ఫస్ట్ టెల్ ద ఆన్సర్ దెన్ ఐ విల్ డు ఇట్. ఐ విల్ రియల్ ఆన్సర్ ఇఫ్ యు డు ఇట్ ఇట్స్. నువ్వు హీరోయిన్ కి సపోర్ట్ చేస్తావా, డైరెక్టర్ కి సపోర్ట్ చేస్తావా? కెమెరా ఉంది కాబట్టి డైరెక్టర్ కి చేస్తాను. కెమెరా లేకపోతే హీరోయిన్ సపోర్ట్ చేస్తాను. చాకు లాంటి గేమ్ షో రేపు రాత్రి 9 గంటలకు. పవర్డ్ బై లిబ్రో బేబీ కేర్.